నమస్తే, వెల్కమ్ టు శ్వేత న్యూస్. ముందుగా హెడ్లైన్స్. టీఎన్జీఓ ఫంక్షన్ హాల్లో మెగా ఎడ్యుకేషనల్ ఫేర్. దేశవ్యాప్తంగా 35 యూనివర్సిటీల నుంచి పాల్గొన్న ప్రతినిధులు. కరీంనగర్ బీజేపీ బీఆర్ఎస్ పై గజ్జెల కాంతం తీవ్ర విమర్శలు. దేవుని పేరుతో రాజకీయాలు చేస్తున్నారని బీజేపీ నాయకులపై విమర్శలు. కరీంనగర్ వావిలాలపల్లిలో పోచమ్మ తల్లి బోనాలు. ప్రతి ఇంటింటికి బోనమెత్తిన కాలనీ వాసులు, మొక్కుల చెల్లింపు. టీపీసీసీ ప్రధాన కార్యదర్శి గజ్జెల కాంతం కరీంనగర్లో జరిగిన ప్రెస్ మీట్లో బీజేపీపై తీవ్ర విమర్శలు చేశారు. కరీంనగర్లోని అతిథి గృహంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో గజ్జెల కాంతం మాట్లాడుతూ కేంద్ర మంత్రి బండి సంజయ్ కుమార్ చేసిన అంజన్న ఆశీర్వాద యాత్రలో తేనెటీగల దాడి జరగడం దేవుడి కోపం వల్లనే జరిగిందని వ్యాఖ్యానించారు. దేవుని పేరుతో రాజకీయాలు చేస్తున్నారని బీజేపీ నాయకులపై విమర్శించారు. ప్రధాని నరేంద్ర మోదీ నుంచి బండి సంజయ్ వరకు రాముడు, హనుమంతుడు పేరుతోనే రాజకీయ లాభం పొందాలని చూస్తున్నారని అన్నారు. బీజేపీ ఈ దేశ ప్రధాని నుండి మొదలుకుంటే కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా నుండి మొదలుకుంటే రాముడు, ఆంజనేయుడు తప్ప ఇంకొకటి వీళ్ళకు లేదు. ఆనాడు రాముని పేరు చెప్పుకొని అయోధ్యలో నేను అయోధ్యను ఏర్పాటు చేసానని చెప్పి అయోధ్యలో పోటీ చేశాడు. రాముని పేరు చెప్పి అయోధ్య ప్రజలందరూ కూడా ఓడగొట్టిండు నరేంద్ర మోడీ గారిని. దాన్ని గుర్తు చేస్తున్నా. ఇప్పుడు వీళ్ళు బీజేపీ వాళ్ళ జీవిత కాలమంతా బీజేపీ వాళ్ళ రాజకీయ భవిష్యత్తు కానీ రాజకీయాల్లో ఉన్నంత కాలం వాళ్ళు రాముణ్ణి తలుసుకుంటున్న తప్ప ఈ దేశంలో ఉన్నటువంటి ప్రజల బాగోగులు చూసినటువంటి చరిత్ర వాళ్ళకు లేదు. కాబట్టి ఆనాడు రాముడు కూడా క్షమించలేదు ఈనాడు నరేంద్ర మోడీ గారిని. అయోధ్యలో ఏ రాముని పేరైతే చెప్పుకొని నేను రామ మందిరం కట్టిన అన్నాడో అదే అయోధ్యలో అక్కడి ప్రజలందరూ కూడా నరేంద్ర మోడీ గారిని ఓడగొట్టారు. ఆయన ఏ దేవుని పేరైతే చెప్పుకుంటుండో, రాముడు నా దేవుడు అని చెప్పుకుంటుండో, ఆ రాముడు కూడా క్షమించలేదు. అంటే ఏమన్నట్టు, ఈ దేశంలో మీ బీజేపీ ఆర్ఎస్ఎస్ పుట్టకముందే మేము పుట్టినవరపై ఈ దేశ ప్రజలు హిందువులే, వాళ్ళందరూ మమ్మల్ని నమ్ముకున్న వాళ్ళే, కానీ మా పేరు చెప్పుకుంటున్న ఈ పార్టీని నడిపించుకుంటున్నారు. ఈ దేశ ప్రజలలో నా పేరు చెప్పుకొని పోతున్నారు తప్ప మీరు ఈ ప్రజలకు ఏం చేస్తలేరు అనేది ఆ దేవునికి కూడా తెలిసిపోయింది, రామునికి కూడా. ఈ దేశ ప్రధానమంత్రి ఏమో రాముని పేరు చెప్పుకుంటాడు, ఈయననేమో రాముడు హనుమాన్ అని పేరు చెప్పుకొని నిన్న పాదయాత్రకి వెళ్ళాడు. పాదయాత్ర నేను ఇక్కడ నుండి కరీంనగర్ నుండి ఆంజనేయుని అది ఆ కొండగట్టుకు నేను పోతున్నా. మరి ఆంజనేయునికి దేవుని అంటే మొక్కులు తీర్చుకోవడానికి నేను సిద్ధమైందని చెప్పాడు. అంటే హనుమంతుడు కూడా, ఆంజనేయుడు కూడా క్షమించలే బండి సంజయ్ గారిని. ఎందుకంటే నా పేరు చెప్పుకొని మీరు మోసం చేస్తున్నారు, నా పేరు చెప్పుకొని మీరు దగా చేస్తున్నారు.
బహుజన్ సమాజ్ పార్టీ ఆధ్వర్యంలో కాంశీరామ్ గారి 92వ జయంతిని కరీంనగర్ గీతా భవన్ చౌరస్తాలో ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా జిల్లా అధ్యక్షులు నల్లాల శ్రీనివాస్ హాజరై కాంశీరామ్ చిత్రపటానికి పూలమాల వేసి నివాళులర్పించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఎస్సీ, ఎస్టీ, బీసీ మైనార్టీలకు రాజకీయ చైతన్యం కల్పించి ఓటు మనది, రాజ్యాధికారం మనది అనే నినాదంతో బహుజనులకు అధికార దిశ చూపిన మహనీయుడు కాంశీరామ్ గారని అన్నారు. అలాగే మాయావతి గారిని ప్రధానిగా చేయడమే ఆయనకిచ్చే నిజమైన నివాళి అని తెలిపారు. ఈ కార్యక్రమంలో బీఎస్పీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. బహుజన్ సమాజ్ పార్టీ కరీంనగర్ అసెంబ్లీ కమిటీ ఆధ్వర్యంలో ఈరోజు బాంసేఫ్ DS4 బహుజన్ సమాజ్ పార్టీ వ్యవస్థాపకులు మాన్య శ్రీ కాంశీరామ్ గారి 92వ జయంతిని ఇక్కడ గీతాభవన్ చౌరస్తాలో ఘనంగా నిర్వహించడం జరిగింది. ఏదైతే ఈ భారతదేశంలో ఉన్నటువంటి బహుజనులకు రాజ్యాధికారం రావాలని చెప్పి ఆకాంక్షించి రాజ్యాధికార రుచి చూపించినటువంటి గొప్ప వ్యక్తి మాన్యశ్రీ కాంశీరామ్ గారు. అదే స్ఫూర్తితో తెలంగాణ రాష్ట్రంలో కూడా బహుజనులకు రాజ్యాధికారం రావాలని చెప్పి ఈ దేశంలో ఉన్నటువంటి ఎస్సీ, ఎస్టీ, బీసీ మత మైనార్టీలందరినీ కూడా కలుపుకొని బహన్ కుమారి మాయావతి గారి నాయకత్వంలో రేపు రానున్నటువంటి రోజుల్లో బహుజనులకు రాజ్యాధికార దిశగా ఇక్కడ ఉన్నటువంటి నాయకులందరం కూడా పనిచేస్తామని చెప్పి కాంశీరామ్ గారి జయంతి సందర్భంగా మేమందరం కూడా చెప్తా ఉన్నాం. ఈ ప్రస్తుతం ఉన్నటువంటి రాష్ట్ర ప్రభుత్వం కానీ కేంద్ర ప్రభుత్వం కానీ ఇక్కడ ఉన్నటువంటి బహుజనులకు 100కు 80%, 85% ఉన్నటువంటి బహుజనులకు రాజ్యాధికారం రాకుండా మన ఓట్లతోటి వాళ్ళు గెలిచి వాళ్ళు అధికారంలోకి పోయి మళ్ళీ మనని బానిసలు చేసేటటువంటి కుట్రలు జరుగుతున్నాయి. పెద్దలు కాంశీరామ్ గారు ఏదైతే ఈ దేశంలో ఉన్నటువంటి ఎవరి జనాభా ఎంతుందో వారికి అంత వాటా అందాలనేటటువంటి నినాదంతో ముందుకు పోయినటువంటి సందర్భంలో మేమందరం కూడా వారి స్ఫూర్తితో రేపు రానున్నటువంటి రోజుల్లో తెలంగాణ రాష్ట్రంలో కూడా మాన్యశ్రీ కాంశీరామ్ గారు కలలు కన్నటువంటి బహుజన రాజ్యాధికార దిశగా తప్పకుండా మేము పనిచేస్తామని చెప్పి చెప్తూ కరీంనగర్లోని బావిలాలగుండు హనుమాన్ సమీపంలో పోచమ్మ బోనాలు ఘనంగా నిర్వహించారు. ప్రతి ఏటా మాదిరిగానే ఈ ఏడాది కూడా బోనాలు వైభవంగా నిర్వహించుకున్నారు. కాలనీ వాసులు, డివిజన్ మహిళలు పెద్ద ఎత్తున తరలివచ్చి పోచమ్మ తల్లికి బోనాలు, మొక్కులు సమర్పించుకున్నారు. ఇక పిల్ల పాపలను, కుటుంబాలను చల్లగా చూడాలని ఆ దేవతను వేడుకున్నారు. ఈ సందర్భంగా డివిజన్కు చెందిన పలువురు మాట్లాడుతూ ప్రతి ఏటా బోనాలు జరుపుకుంటున్నామని, ప్రతి ఇంటింటికి బోనం ఎత్తుకొని కాలనీ వాసులు తరలి వస్తారని పేర్కొన్నారు. హనుమాన్ దేవాలయంలోని ప్రాంతంలోని వావిలాలపల్లె నివాసులం ఈరోజు మరి పోచమ్మ తల్లి బోనాలను నిర్వహించుకోవడం జరుగుతుంది. ప్రతి సంవత్సరం కూడా ఉగాదికి ముందు ఆనవాయితీగా బోనాలు ఘనంగా నిర్వహించుకోవడం జరుగుతుంది. మరి ఈ కార్యక్రమాన్ని హనుమాన్ వీధి పొదుపు సంఘం మాకు సంబంధించింది ఒకటి ఇక్కడ పొదుపు సంఘం ఆధ్వర్యంలో నిర్వహించడం జరుగుతున్నది. ఘనంగా బోనాలు నిర్వహించుకొని మరి ఆ పోషవ తల్లి అందరికీ కూడా ఆయురారోగ్యాలు మంచిగా అందరినీ కూడా చూడాలని చెప్పి కోరుకుంటూ ఈ కార్యక్రమ నిర్వహణ కొనసాగుతుంది. ఉగాది పర్వదినాన్ని పురస్కరించుకొని ముందుగా మా వావిలాలపల్లి ప్రాంతంలో హనుమాన్ వీధి పొదుపు సంఘం ఆధ్వర్యంలో సుమారు వావిలాలపల్లి వరలక్ష్మి గారు ప్రాంత సభ్యులందరూ ఇందులో ఉండి ప్రతి ఏటా నిర్వహించే పోషమ్మ తల్లి బోనాలు అమ్మవారికి కానుకగా సమర్పించి అందరూ సుఖ సంతోషాలతో అందరూ ఆయు ఆరోగ్యాలతో ఉండాలని కోరుకుంటూ అభివృద్ధి కమిటీ తరఫున
బోనాలు చెల్లించి ఈరోజు అందరూ పాల్గొంటున్నారు. హనుమాన్ వీధి పొదుపు సంఘం ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న ఈ యొక్క పోచమ్మ తల్లి బోనాలు ప్రతి సంవత్సరం కూడా ఉగాది పండుగ ముందు నిర్వహిస్తూ ఉంటాం. ఎందుకంటే ఇక్కడ ఉన్న ప్రజలందరూ కూడా సుఖశాంతాలతో ఆయుర్గాలతో ఉండాలని చెప్పేసి, అదేవిధంగా ఇక్కడ ఉన్న చిన్న పిల్లల కంటే ముసలి వరకు అందరూ కూడా ఆరోగ్యంగా ఉండాలని చెప్పేసి పోచమ్మ తల్లికి బోనాలు సమర్పిస్తూ ఉంటాం. పోచమ్మ తల్లి కూడా మా యొక్క వాడను అన్ని రకాలుగా కూడా ఆదుకుంటూ గత అనేక సంవత్సరాలుగా అన్ని వ్యవస్థలతో కూడా మనకు అందరూ సుఖశాంతాలతో ఉన్నారు ఇక్కడ. అదేవిధంగా హనుమాన్ వీధి పొదుపు సంఘం ఏదైతుందో కొన్ని సంవత్సరాల నుంచి కూడా మంచి కార్యక్రమాలు చేస్తూ ఉంటూ అనేక ఈ వాడ అభివృద్ధి కోసానికి అనేక కార్యక్రమాలు చేస్తూ ఉన్నారు. దానిలో భాగంగా ఇవాళ హనుమాన్ టెంపుల్ చైర్మన్ మధుకర్ రెడ్డి గారు మరి ఒక ఆలయ కమిటీ అదేవిధంగా పొదుపు సంఘం సభ్యులందరూ కూడా ఒక కృషి వల్లనే ఇవాళ ఈ పోచమ్మ తల్లి బోనాలు ఏదైతుందో మంచి ఘనంగా జరుగుతూ ఉన్నాయి. ఇవాళ పోచమ్మ తల్లికి మనం అందరం కూడా మొక్కులు సమర్పించుకొని ఈ యొక్క అందరూ కూడా సుఖశాంతాలతో ఉండాలని చెప్పేసి కోరుకోవడం ఏదైతుందో, గత అనేక సంవత్సరాలుగా ఇక్కడ వర్షాలే కానీ అదేవిధంగా ఇక్కడ బావిల నీళ్లు కానీ బోర్ల నీళ్లు కానీ ఉండదు. ఇక్కడ నీటి వసతి ఏదైతే ఉందో చాలా మంచిగా కొనసాగుతుంది. పోచమ్మ తల్లి గ్రామ దేవత అయితే ఉందో మాకు వాలెల్లపల్లి ఏదైతే ఉందో ఈ గ్రామ దేవత ఒక ఆశీస్సులతోనే ఇవాళ మా అందరం కూడా ముందుకు సాగుతా ఉన్నాం. మానకొండూరు ఎమ్మెల్యే డాక్టర్ కవ్వంపల్లి సత్యనారాయణ మాట్లాడుతూ ఇల్లంతకుంట మండలం పెద్దలింగాపూర్ గ్రామంలో రైతులు చేస్తున్న దీక్షపై స్పందించారు. LM6 కాల్వ పూర్తి చేయడానికి ప్రభుత్వం ఇప్పటికే 3.20 కోట్లు మంజూరు చేసిందని తెలిపారు. సమస్య పరిష్కారానికి చర్యలు తీసుకున్నప్పటికీ ఇంకా టెంట్ కింద దీక్షలు కొనసాగించడం వెనుక బీఆర్ఎస్ పార్టీ ప్రభావం ఉందని విమర్శించారు. ఇక ఇల్లంతకుంట ఆ మండలానికి చెందిన భూమి పరిహారం సుమారు 1.24 కోట్లు మాత్రమే ఉందని, మిగతా భూములు రాజన్న సిరిసిల్ల జిల్లాకు చెందినవని పేర్కొన్నారు. గతంలో 2016, 2023 వరకు బీఆర్ఎస్ ప్రభుత్వం ఈ సమస్యను పరిష్కరించలేదని, కానీ ఇప్పుడు తాము అసెంబ్లీలో ప్రస్తావించి నిధులు మంజూరు చేయించామని తెలిపారు. రైతులు సమస్యలు ఉంటే నేరుగా ప్రజాప్రతినిధులను సంప్రదించాలని, అనవసరంగా రాజకీయ ప్రేరణతో దీక్షలు చేయకూడదని సూచించారు. సొయ్యి లేకుండా కన్ను మిన్ను కానకుండా ప్రజా సమస్యలను పట్టించుకోకుండా ఎక్కడ డబ్బులు వస్తాయా ఎక్కడ దొబ్బుదామా, ల్యాండ్ అక్విజిషన్ డబ్బులు రావాలనుకున్నారో ఏమో మరి అందురించి ఇప్పించలేదు. కాబట్టి ప్రభుత్వానికి చిత్తశుద్ధి ఉన్నది. మా గౌరవ ముఖ్యమంత్రి గారిని అదేవిధంగా ఆర్థిక శాఖ మంత్రులు బట్టి విక్రమార్క గారిని అడిగిన వెంటనే, అసెంబ్లీలో లేవదీసిన వెంటనే దాని మీద ఎందుకు ఇవ్వలేదో, ఎన్ని సంవత్సరాలకు ఇవ్వలేదో ఆ డీటెయిల్స్ అనేది తెప్పించుకొని నిన్నటి రోజు పే చేస్తాం. ధర్నా చేస్తే మేము వద్దనం. ఎస్, మీకు తెలిపేది నిరసన తెలిపే హక్కున్నది, కానీ వేరే వాళ్ళు ప్రోత్సహిస్తే ప్రేరేపిస్తే చేయకండి. నిజంగా అసలు సిసలైన మీ సమస్య ఉంటే ఇక్కడ ఒక ప్రజాప్రతినిధిగా పబ్లిక్ రిప్రజెంటేటివ్గా మీ ఎమ్మెల్యేగా నేను ఇక్కడ ఉన్నా, నా దగ్గర ఎప్పుడన్నా సంప్రదించినారా? అసెంబ్లీలో ప్రస్తావించినప్పుడు లక్ష్మీపురం గ్రామం వాళ్ళు వచ్చి నాకు థ్యాంక్స్ చెప్పింది. అయ్యా కనీసం మా ప్రస్తావన అన్నది ఇష్టం నువ్వు అసెంబ్లీలో, మరి ఈరోజు శాంక్షన్ చేసినామని ఈరోజు దండేసి. మానవ జాతి చరిత్రను మలుపు తిప్పిన మహానేత కారల్ మార్క్స్ మిల్కూరి వాసుదేవారెడ్డి జిల్లా కార్యదర్శి మిల్కూరి వాసుదేవారెడ్డి పేర్కొన్నారు. కారల్ మార్క్స్ 143వ వర్ధంతి సందర్భంగా సిపిఎం జిల్లా కమిటీ ఆధ్వర్యంలో ముకుందలాల్ మిశ్రా భవన్లో నిర్వహించగా ఆయన చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. ఈ సందర్భంగా వాసుదేవారెడ్డి మాట్లాడుతూ వర్గ పోరాటం, చారిత్రక భౌతికవాదం వంటి సిద్ధాంతాలతో కార్మిక వర్గానికి మార్గదర్శకుడిగా నిలిచిన మహానుభావుడు కారల్ మార్క్స్ అని అన్నారు. ఇక మార్కిజం ప్రభావం ఇప్పటికీ ప్రపంచవ్యాప్తంగా కార్మికులు, పీడిత ప్రజలకు ప్రేరణగా నిలుస్తుందన్నారు. ఈ కార్యక్రమంలో పార్టీ నాయకులు గిట్ల ముకుందారెడ్డి, డి నరేష్ పటేల్, గజ్జల కాంతం, ఇక తిప్పారపు సురేష్, కాంపెల్లి అరవింద్ తదితరులు పాల్గొన్నారు. కార్ల్ మార్క్స్ ఆశయాలను కార్ల్ మార్క్స్ ఆశయాలను జిందాబాద్ సిపిఎం, జిందాబాద్ సిపిఎం, ఎరుపులోన మెరుపుంది సోషలిజం, అమెరికన్ యుద్ధోన్మాదం నశించాలి, అమెరికన్ యుద్ధోన్మాదం నశించాలి, నశించాలి అమెరికన్ యుద్ధోన్మాదం నశించాలి, నశించాలి అమెరికన్ యుద్ధోన్మాదం నశించాలి. ప్రపంచ మానవాళి
చరిత్రను మలుపు తిప్పినటువంటి గొప్ప దార్శనికుడు కామ్రేడ్ కార్ల్ మార్క్స్ గారి 143వ వర్ధంతి కార్యక్రమాన్ని ముకుందరాల మిశ్రా భవన్లో సిపిఎం జిల్లా కమిటీ ఆధ్వర్యంలో వారి చిత్రపటానికి పూలమాలలు వేసి గన్నివాళులు అర్పించడం జరిగింది. వారి జీవితాంతం చివరి శ్వాస వరకు ప్రజల కోసమే తన సిద్ధాంత గ్రంథాలను కూడా రచించి ఈ ప్రపంచంలో ఒక మేల్కొల్పు విధంగా అనేక రచనలు చేశాడు. ముఖ్యంగా దత్తారిక సూత్రాలను అట్లాగే కమ్యూనిస్టు మేనిఫెస్టోను విడుదల చేయడమే కాకుండా కార్మికుల శ్రమ దోపిడీ, అదనపు విలువ వీటి గురించి విశ్లేషణాత్మకంగా దాస్ క్యాపిటల్ గ్రంథం ద్వారా కార్మిక లోకానికి ఒక దిక్సూచిగా ఒక నికరమైనటువంటి పోరాటాలు చేసేటువంటి క్రమాన్ని కూడా ఆయుధాన్ని ఇచ్చినటువంటి చరిత్రకారుడు కామ్రేడ్ కార్ల్ మార్క్స్. రాజకీయవేత్తగా, విశ్లేషకుడిగా, తత్వవేత్తగా, రాజనీతిజ్ఞుడిగా ప్రపంచం గర్వించదగ్గ వ్యక్తుల్లో అగ్రగణ్యులు మొదటివారుగా చెప్పుకోవచ్చు. వారి ఆలోచనలు నేటి తరానికి స్ఫూర్తిదాయకం. వారి ఆలోచనలతో ఈ జిల్లాలో నిరంతరం అధ్యయనం చేస్తూ ప్రజా సమస్యలపై నికరంగా పోరాడుతూ వారి స్ఫూర్తితో ఈ జిల్లాలో బలమైనటువంటి రాజీలేని పోరాటాలు నిర్వహిస్తామని చెప్పేసి ప్రజల పక్షాన ఎప్పుడూ సిపిఎం పార్టీ అండగా ఉంటుందని చెప్పేసి వారి ఆశయాలను ముందుకు తీసుకెళ్లాల్సిన సమయం సందర్భం ఈ ప్రజలకు అవసరం ఉందని చెప్పేసి ఈ మధ్యకాలంలో సామ్రాజ్యవాదం పెట్టెళ్ళిపోతూ ఉంది. అమెరికా యుద్ధోన్మాదం, సామ్రాజ్యవాదం ప్రపంచ దేశాలపైన ప్రజలపైన విపరీతమైన ప్రభావం కనిపిస్తూ ఉంది. గ్రామ పంచాయతీ సిబ్బందికి శానిటేషన్ కిట్టు. ప్రజాపాలన ప్రగతి ప్రణాళికలో భాగంగా చేగుర్తి గ్రామ సర్పంచ్ బాసవేని సరోజన మల్లేశం యాదవ్ ఆధ్వర్యంలో గ్రామ పంచాయతీ సిబ్బందికి శానిటేషన్ కిట్టు అందజేశారు. అనంతరం సిబ్బందిని ఘనంగా సన్మానించారు. ఈ కార్యక్రమంలో గ్రామ కార్యదర్శి రాజమల్లయ్య, ఉప సర్పంచ్ గాలిపల్లి రవీందర్, సుష్మిత, కిరణ్, శేఖర్, నరసవ్వ, బాపు, లావణ్య, యుధిష్ఠరు, అనిల్, మహిళా సంఘం అధ్యక్షురాలు కూకుట్ల రజిత, సిఏ మంజుల, మహిళా సంఘాల లీడర్సు, సభ్యులు, గ్రామ ప్రజలు, ఐలయ్య, ఆగయ్య తదితరులు పాల్గొన్నారు. తెలంగాణ విద్యా సమితి ఆధ్వర్యంలో నగరంలోని టీఎన్జీఓ ఫంక్షన్ హాల్లో మెగా ఎడ్యుకేషన్ ఫెయిర్ ఘనంగా నిర్వహించారు. వివిధ ప్రాంతాల నుంచి, పలు యూనివర్సిటీల నుంచి విద్యార్థులు, ప్రతినిధులు, ప్రజాప్రతినిధులు, తల్లిదండ్రులు ఈ మెగా ఎడ్యుకేషనల్ ఫెయిర్లో పాల్గొన్నారు. సుమారు 150 సంస్థల నుంచి ప్లేస్మెంట్స్, ఆపై అవగాహన కల్పించారు. ప్రత్యేక స్టాల్ ఏర్పాటు చేశారు. తెలంగాణ విద్యా సమితి రాష్ట్ర అధ్యక్షుడు సాగర్ గైడ్ మాట్లాడుతూ ఈ మెగా ఎడ్యుకేషన్ ఫెయిర్లో దేశవ్యాప్తంగా 35 యూనివర్సిటీల నుంచి ప్రతినిధులు పాల్గొన్నారన్నారు. మెగా ఎడ్యుకేషనల్ ఫెయిర్ అవగాహన ఈ ప్రాంత విద్యార్థులకు ఎంతగానో ఉపయోగపడుతుందన్నారు. తెలంగాణ విద్యా సమితి ఆధ్వర్యంలో ఈరోజు టీఎన్జిఓ బిల్డింగ్లో కరీంనగర్ నందు తెలంగాణతో పాటు దేశంలోని ప్రముఖ యూనివర్సిటీలు ఆల్మోస్ట్ 35కు పైగా యూనివర్సిటీలు అనేవి ఈరోజు విద్యార్థులకు, తల్లిదండ్రులకు అవగాహన కోసం మనం ఇక్కడికి రప్పించడం జరిగింది. దీంతోపాటు మనం సిద్దిపేట కమింగ్ 7 రేపు ఎల్లుండి సిద్దిపేట, 22nd ఖమ్మం, నిజామాబాద్ 29th మనం పెట్టుకున్నాం. ఎందుకంటే ప్రతి విద్యార్థి తల్లిదండ్రులకి మారుతున్న పరిణామాలు బట్టి ఎటువంటి కోర్సు తీసుకోవాలి, ఏం తీసుకుంటే ఇప్పుడు అందరూ చూస్తూ ఉన్నాము ఐటీ ఎంప్లాయీస్కి ఇబ్బంది అవుతుంది, రెజిస్ట్రేషన్ వచ్చి ఇలాంటివి ఉన్నాయి. కాబట్టి ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, డేటా సైన్స్, సైబర్ సెక్యూరిటీ ఇలాంటి డిఫరెంట్ కోర్సులు అవి గతంలో మనం చదువుకున్నప్పుడు మామూలుగా 90s 2000 పిల్లలకి పేరెంట్స్ తెలిసే అవకాశం లేదు. కాబట్టి వాళ్ళందరికీ పిల్లలతో పాటు పేరెంట్స్ కూడా అవగాహన కలిగే విధంగా ఎటువంటి యూనివర్సిటీస్ ఉన్నాయి, ఆ యూనివర్సిటీలో ఎటువంటి కోర్సెస్, మోడర్న్ కోర్సెస్ ఉన్నాయి, ఆ కోర్సు తీసుకుంటే భవిష్యత్తు ఎలా ఉండబోతుంది, ఇవన్నీ కూడా యూనివర్సిటీ అథారిటీస్ పిల్లలకి, తల్లిదండ్రులకి చెప్పడం జరుగుతుంది. పెద్ద ఎత్తున కరీంనగర్ పేరెంట్స్, పిల్లలు కూడా ఎగ్జామ్స్ అయిపోయింది పట్టిన సండే కాబట్టి కలిసి వచ్చిన వాళ్ళకి కూడా వచ్చి శ్రద్ధగా అథారిటీస్ చెప్పేయాలి, శ్రద్ధగా నోట్ చేసుకొని వాళ్ళ పిల్లలకి వాళ్ళ ఫైనాన్షియల్ పొజిషన్ బట్టి కావచ్చు, వాళ్ళ కన్వీనియంట్ కావచ్చు, ట్రాన్స్పోర్టు, తర్వాత పిల్లలు ఉన్న ఇంట్రెస్ట్ బట్టి కూడా వాళ్ళ యొక్క తర్వాత నిదానంగా వాళ్ళు అనుకున్న కోర్సుని కాలేజీ సెలెక్ట్ చేసుకోవచ్చు.
దీనందరికీ సపోర్ట్ చేసిన ఇక్కడ ప్రభుత్వ అధికారులు కావచ్చు, రాజకీయ నాయకులు కావచ్చు, విద్యావేత్తలు కావచ్చు, ముఖ్యంగా మా టీం తెలంగాణ విద్యాసమితి టీం కావచ్చు చాలా చక్కగా పనిచేస్తారు. పేరెంట్స్కి అందరికీ తెలిసే విధంగా చేరవేసినందుకు మీ అందరికీ ధన్యవాదాలు. ఎడ్యుకేషన్ హబ్ కరీంనగర్కి ఇవాళ జాతీయ స్థాయిలో మరియు అంతర్జాతీయ స్థాయిలో ఉన్నటువంటి టాప్ యూనివర్సిటీస్ని కరీంనగర్లోకి తీసుకొచ్చినటువంటి తెలంగాణ విద్యా సమితి వారికి కరీంనగర్ పేరెంట్స్ ప్రతి ఒక్కరి పక్షాన ముందుగా పేరున ధన్యవాదాలు తెలియజేసుకుంటూ, ఇంటర్మీడియట్ పూర్తి చేసినటువంటి విద్యార్థుల తల్లిదండ్రులు కావచ్చు, అలాగే విద్యార్థులు కావచ్చు, మరి ఎటువైపు వారి గమనం అనేటువంటి దానికి మరి ఇవాళ ఒక సమాధానం తెలిసేటువంటి విధంగా టీఎన్జిఓస్ కరీంనగర్ ఫంక్షన్ ప్యాలెస్ లోపల 40కి పైగా జాతీయ స్థాయి లోపల ఉన్నటువంటి పేరు మోసినటువంటి యూనివర్సిటీస్, అలాగే అంతర్జాతీయ స్థాయి లోపల మరి మన విద్యార్థులు పోయినప్పుడు ఎలా ఎడ్యుకేషన్ ఉంటుందనేటువంటి దాని వేదికగా ఇవాళ 40కి పైగా యూనివర్సిటీలను తీసుకొచ్చినటువంటి తెలంగాణ విద్యా సమితి వారికి, ఎస్పెషల్లీ మరి అధ్యక్షుడు తారక్ గౌడ్ గారి కావచ్చు, తర్వాత శ్రీనివాస్ గారు కావచ్చు, ప్రవీణ్ రాజు గారికి ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తూ, రానున్నటువంటి రోజుల లోపల ఇలాంటి కార్యక్రమాలను చేపట్టడం వల్ల కరీంనగర్లో ఉన్నటువంటి విద్యార్థులకు మరియు తల్లిదండ్రులకు మరి ఇది ఎంతగానో తోడ్పడుతుందని చెప్పేసి ఇలాంటి కార్యక్రమాలు చేపట్టి కరీంనగర్ ఎడ్యుకేషన్ హబ్ యొక్క పేరును జాతీయ అంతర్జాతీయ స్థాయి లోపల ముందుకు తీసుకునేటువంటి విధంగా కార్యక్రమాలు చేపట్టాలని చెప్పేసి ఈ సందర్భంగా వారికి ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. ఎస్ఎఫ్ఐ శాతవాహన యూనివర్సిటీ ద్వితీయ మహాసభను యూనివర్సిటీలోని సెంట్రల్ లైబ్రరీ ఆవరణలో నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ప్రముఖ న్యాయవాది, ఎస్ఎఫ్ఐ మాజీ జిల్లా కార్యదర్శి భీమా సాహెబ్ ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, విద్యార్థులు పట్టుదలతో చదువుకొని అన్ని రంగాల్లో ముందుండాలని, విశ్వవిద్యాలయాలు విద్యార్థుల భవిష్యత్తుకు బలమైన పునాదులని అన్నారు. అలాగే తెలంగాణలోని అన్ని ప్రభుత్వ యూనివర్సిటీలలో విద్యార్థి సంఘ ఎన్నికలను తక్షణమే నిర్వహించాలని డిమాండ్ చేశారు. మహాసభలో సెల్ఫ్ ఫైనాన్స్ కోర్సులను రెగ్యులర్ చేయడం, అదనపు బాయ్స్ హాస్టల్స్ నిర్మించడం, సెంట్రల్ లైబ్రరీని 24 గంటలు తెరిచి ఉంచడం వంటి తీర్మానాలను ఆమోదించారు. కార్యక్రమంలో యూనివర్సిటీ నాయకులు రాజు, సాయి, దీపకు, మహేందర్, శివతో పాటు విద్యార్థులు పాల్గొన్నారు. కరీంనగర్ బీఆర్ఎస్ పార్టీ మైనార్టీ విభాగం ఆధ్వర్యంలో ఆదివారం రోజున కరీంనగర్ నగరంలోని సలైవాన్ నగర్ చింతకుంటలలో రంజాన్ పండుగ సందర్భంగా ముస్లింలు నమాజ్ చేసుకునే ఈద్గాల వద్ద జరుగుతున్న పనులను వారు పరిశీలించారు. నమాజ్ కోసం వచ్చే మైనార్టీ సోదరులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా షామియాన్ల ఏర్పాటుతో పాటు తాగునీటి వసతి కల్పించాలని, అదేవిధంగా అన్ని రకాల వసతులను ఏర్పాటు చేయాలని ప్రభుత్వాన్ని కోరారు. ఈ కార్యక్రమంలో కార్పొరేటర్ షేక్ యూసిఫ్ అలీబాయ్, జమ్మూ మాజీ అఖిల్ ఫిరోజ్, మాజీ కోఆప్షన్ సభ్యుడు జమీలుద్దీన్, నగర మైనార్టీ అధ్యక్షులు మీర్ సౌకత్ అలీ, మాజీ హజ్ కమిటీ మెంబర్ ఇర్ఫాన్ మరియు మైనార్టీ నాయకులు తదితరులు పాల్గొన్నారు. वालों को क़िबले का रुख बताया गया है. इंशाअल्लाह आज से यहाँ पर चिंताकुंटा ईदगाह पे साफ सफाई का काम चालू होगा और साथ में पेंडाल्स, पानी और माइक वगैरह का इंतजाम किया जाएगा. और क्योंकि आने वाला गर्मा है, 2-4 दिन में कूलर्स का भी इंतजाम इंशाअल्लाह किया जाएगा. పశ్చిమాసియా దేశాల్లో కొనసాగుతున్న యుద్ధ ప్రభావం దేశంలోని పలు రంగాలపై పడుతున్న నేపథ్యంలో వాణిజ్య గ్యాస్ సిలిండర్ల సరఫరాపై కూడా ప్రభావం కనిపిస్తుంది. సిద్దిపేట జిల్లా హుస్నాబాద్ పట్టణంలో వాణిజ్య గ్యాస్ సిలిండర్ల కొరత తీవ్రంగా ఉండడంతో హోటల్ నిర్వాహకులు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ఇక పట్టణంలోని అనేక హోటళ్లలో సిలిండర్లు అందుబాటులో లేకపోవడంతో నిర్వాహకులు కట్టెల పొయ్యిల మీద వంటలు చేయాల్సి వస్తుంది. గతంలో అవసరమైనప్పుడు వెంటనే గ్యాస్ సిలిండర్లు అందించేవారని, ప్రస్తుతం గ్యాస్ బుక్ చేసిన తర్వాత కూడా 21 రోజుల తర్వాత మాత్రమే సిలిండర్ అందిస్తున్నారని వారు వాపోతున్నారు. హోటళ్ల నిర్వహణపై ఈ కొరత తీవ్ర ప్రభావం చూపుతుందని, హోటళ్లు నడిపిస్తేనే తమతో పాటు తమ వద్ద పనిచేసే కార్మికుల జీవనం కొనసాగుతుందని నిర్వాహకులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. వాణిజ్య గ్యాస్ సిలిండర్ల సరఫరాను పెంచి సమస్యను పరిష్కరించేలా కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు వెంటనే చర్యలు తీసుకోవాలని వారు కోరుతున్నారు.
సిద్దిపేట జిల్లా ఉస్నాబాద్ పట్టణం. నేను గత 8 సంవత్సరాల నుంచి ఉస్నాబాద్ పట్టణంలో హోటల్ మెయింటైన్ చేయడం జరుగుతుంది. నా హోటల్ పేరు శ్రీ రాఘవేంద్ర మెస్ అండ్ ఫ్యామిలీ రెస్టారెంట్. నా దగ్గర 10 మంది వర్కర్స్ ఉన్నారు. గత వారం రోజుల నుంచి నాకు గ్యాస్ సిలిండర్లతో చాలా ప్రాబ్లం అవుతుంది. నాకు డైలీ ఒక గ్యాస్ వచ్చేది అంత ఉంది. ఇట్లా వెళ్ళగానే అట్లా మాకు నిమిషంలో మాకు గ్యాస్ ఇచ్చేది. వారం రోజుల నుంచి అసలు మాకు గ్యాస్ రాక చాలా తిప్పలు పడుతున్నాం. ఆ తిప్పలతోటి ఇవాళ మేము కట్టెల కార్యక్రమం చేసి మా వర్కర్లు, లేబర్, రెంటు ఇవన్నీ వెళ్ళడానికి వస్తామని చెప్పి కట్టెల పదం చేస్తే కట్టెలు కూడా మనకు 300 ఉన్న కట్టెలు ఇలా 500 రూపాయలు కూడా చేయడం జరిగింది. ఇది మాకున్నటువంటి పరిస్థితి. దయచేసి ప్రభుత్వం దీని మందు చర్య తీసుకొని ఏదైనా మాకు సహాయంగా ఏదో ఒకటి ప్రత్యామ్నాయం చూపించాలని కూడా మేము కోరుతాము. సంవత్సరాలు అవుతారు ఇదే దీని మీదనే బతకబట్టి నాతో ఇంకా 4 పని చేస్తారు. ఆ 4కి కూడా నేను జీతం ఇవ్వాలి. కిరాయి కూడా ఎంట్రీ తీసినా తీయకుండా వాళ్ళకి పైసలు ఇవ్వాలి. ఇప్పుడు ఏంటి, నాకు గ్యాస్ ఇదివరకు అడిగితే వెంటనే ఇచ్చేది. ఇప్పుడు అలాంటిది అడిగినా అక్కడికి పోయి ఆఫీస్ కాడికి పోయినా కూడా గ్యాస్ మొత్తం లేదని చెప్తారు. ఇప్పుడు మేము ఇట్లా బతకాలి, దీని మీదే మా ఆధారం ఉన్నది. దీని తప్పితే మాకు వేరే ఏది లేదు. ఇప్పుడు ఏంటి, ఇప్పుడు గ్యాస్ అడిగితే మా దగ్గర గ్యాసే లేదు. గ్యాస్ కావాలంటే బుక్ చేసుకున్నా కూడా 21 రోజు ఆగాలంటే 21 రోజు దాకా మేము ఎట్లా బతకాలి, ఎట్లా ఉండాలి మేము? ఇప్పుడు మాకు గ్యాస్తోనే మాకు పని. ఇప్పుడు మేము బతకాలన్నా కూడా మాకు దీని మీదనే ఆధారం, వేరేది ఏది లేదు మా దగ్గర. ఇప్పుడు మాకు వ్యవసాయం ఉన్నది, వ్యవసాయం మీద బతకాలన్నా కూడా అది కూడా లేదు. మాకు ఉన్నది ఇది 4 బతకాలి, ఇది కిరాయి కట్టాలి. తీసినా తీయకుండా కిరాయి అయితే కన్ఫర్మ్ కట్టాలి. బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరొకసారి. టీఎన్జీఓ ఫంక్షన్ హాల్లో మెగా ఎడ్యుకేషనల్ ఫేర్. దేశవ్యాప్తంగా 35 యూనివర్సిటీల నుంచి పాల్గొన్న ప్రతినిధులు. కరీంనగర్ బీజేపీ బీఆర్ఎస్ పై గజ్జెల కాంతం తీవ్ర విమర్శలు. దేవుని పేరుతో రాజకీయాలు చేస్తున్నారని బీజేపీ నాయకులపై విమర్శలు. కరీంనగర్ వావిలాలపల్లిలో పోచమ్మ తల్లి బోనాలు. ప్రతి ఇంటింటికి బోనమెత్తిన కాలనీ వాసులు, మొక్కుల చెల్లింపు. ఇవి ఇప్పటివరకున్న శ్వేత న్యూస్. నమస్తే.